ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు రత్నవతి కథ. సౌరాష్ట్ర దేశానికి చెందిన వలభీ పట్టణంలో గృహగుప్తుడనే సంపన్నుడుండేవాడు. ఆయన ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయనకు రత్నవతి అనే కూతురుండేది. ఆమెను మధుమతి నగరవాసి అయిన బలభద్రుడనే వర్తకుడికిచ్చి వివాహం చేశారు. కానీ మొదటి రాత్రే అతను తన భార్యపై అలిగి ఆమె ముఖం చూడకుండా వెళ్ళిపోయాడు. ఆమెను ఏలుకోమని ఎంతమంది మిత్రులు చెప్పినా అతను వినిపించుకోలేదు. భర్త ఏలుకోని భార్య గతి ఏమవుతుందో రత్నవతి గతి కూడా అదే అయ్యింది. ఆమెను కన్నవారు కూడా చులకనగా చూశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు తన భవిష్యత్తు తలుచుకుంటే భయం వేసింది. ఒకరోజు ఆమెకు ఒక ముసలి యోగిని కనిపించింది. ముసలిది దేవుడికి పూజ చేసిన పూలు తెస్తున్నది. ఆ యోగినిని చూసి రత్నవతి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ యోగిని ఆమెను ఓదార్చి, "ఎందుకు ఏడుస్తున్నావమ్మా? కారణమేమిటో చెప్పు" అన్నది. రత్నవతి ఒక వంక చెప్పటానికి బిడియపడుతూనే ముసలిదానితో అంతా చెప్పేసి, "భర్త విడిచిన ఆడది చచ్చిన దాని కిందనే లెక్క. అందుకు నేనే నిదర్శనం. మా అమ్మ మొదలుకొని ప్రతి ఒక్కరూ నన్ను చులకనగా చూస్తున్నారు. నాపై వారికి గౌరవం కలిగేటట్టు చెయ్యి, లేదా నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. నేను చచ్చినదాకా ఈ సంగతి మరెవరికీ చెప్పకు" అని ఏడ్చింది. యోగినికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె రత్నవతిని ఆలింగనం చేసుకుని, "బిడ్డా, సాహసం చెయ్యకు. నీకు జీవితం మీద విరక్తి కలిగితే నాతో పాటు తపస్సు చెయ్యి. లేదు, నీ భర్త చేసిన దానికి విరుగుడేమైనా ఉంటే అందుకు నా చేతనైన సహాయం యావత్తూ చేస్తాను. ఏం చెయ్యమంటావో చెప్పు" అన్నది. స్త్రీకి భర్త కంటే కావలసినదేమున్నది? నాకు నా భర్త తిరిగి లభించే ఉపాయం చూడాలి. మా ఇంటికి సమీపంలో నిధిదత్తుడనే వర్తకుడున్నాడు. ఆయన గొప్ప కులీనుడు, రాజాదరణ కలవాడున్నో. ఆయన కుమార్తె కనకవతి అచ్చుగా నన్ను పోలి ఉంటుంది. నాకు స్నేహితురాలు. నేను దానికన్నా ఎక్కువగా నగలు ధరించి అలంకరించుకొని దానితో పాటు వారి మేడ మీద విహరిస్తూ ఉంటాను. అప్పుడు నీవు వచ్చి వాళ్ళ అమ్మ పిలుస్తున్నదని దాన్ని మేడ మీద నుంచి పంపేసి మేడ కిందికి ఏదో విధంగా నా భర్త వచ్చేటట్టు చెయ్యి. నేను పొరపాటున పడేసినట్టుగా బంతిని కింద పడేస్తాను. అప్పుడు నీవు ఆయనతో నేను కనకవతినని చెప్పు. ఆ బంతిని ఆయన తెచ్చి నాకిచ్చేటట్టు చెయ్యి. తర్వాత నేనాయనను ఎలాగూ వశపరుచుకుంటాను" అని రత్నవతి ముసలి యోగినితో అన్నది. ముసలిది తన పని తాను నిర్విఘ్నంగా కొనసాగించింది. బలభద్రుడు నిధిదత్తుడింటికి వచ్చి మేడమీద బంతితో ఆడుకుంటున్న తన భార్యను చూసి గుర్తించక కనకవతే అనుకున్నాడు. ముసలిదాని ప్రేరణతో కిందపడిన బంతిని తీసుకుపోయి ఆమెకిచ్చాడు. ఆ సమయంలో రత్నవతి అతన్ని ఆలింగనం చేసుకున్నది. బలభద్రుడికి ఆమెపై అనురాగం పొంగిపొర్లగా రాత్రికి రాత్రే తన ధనాన్నంతా తీసుకొని రత్నవతితో సహా దేశాంతరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. మర్నాడు గృహగుప్తుడి ఇంట గగ్గోలు పుట్టింది. రత్నవతి ఎక్కడా కనిపించలేదు. అందరూ ఆందోళన చెంది ఉన్న సమయంలో యోగిని వచ్చి, "నిన్న మీ అల్లుడు బలభద్రుడు నా దగ్గరికి వచ్చి తాను చేసిన పనికి పశ్చాత్తాపం ప్రకటించాడు. తన భార్యను బహిరంగంగా ఏలుకోవటానికి సిగ్గుపడ్డట్టు కనిపించాడు. అందుచేత ఆమెను వెంట పెట్టుకుని రహస్యంగా దేశాంతరం వెళ్ళి ఉంటాడు. నిజం త్వరలోనే తెలుస్తుంది. మీరేమీ కంగారు పడకండి" అని చెప్పింది. ఈ మాటలతో సంతృప్తి పడి ఆ ఇంటివారు రత్నవతి కోసం వెతికే ప్రయత్నం నుంచి విరమించారు. రత్నవతి దారిలో ఒక దాసిని కుదుర్చుకొని తమకు అవసరమైన సంబారాలన్నీ కొని దాని చేత మోయించుకొని తన భర్తతో సహా కేటకం అనే ఊరు చేరింది. అక్కడ బలభద్రుడు తన వ్యాపార దక్షత అంతా చూపి బాగా డబ్బు గడించి ధనికుడయ్యాడు. ఒకనాడు రత్నవతి తన దాసి దానిని బాగా చివాట్లు పెట్టి, "ఒక పని సరిగ్గా చెయ్యవు, కనిపించేదల్లా కాజేస్తావు, అదేమంటే పెడసరంగా మాట్లాడతావు" అంటూ 2 దెబ్బలు కూడా వేసింది. దాసి దానికి ఆగ్రహం వచ్చి తనకు తెలిసిన రహస్యాన్ని అస్త్రంలాగా ఉపయోగించింది. అది దండనాధికారి వద్దకు వెళ్ళి, "ఈ బలభద్రుడనే ఆయన వలభీనగరంలో ఉండే నిధిదత్తుడనే ఆయన కూతుర్ని కనకవతి అనే దాన్ని రహస్యంగా లేవదీసుకువచ్చాడు" అని చెప్పింది. దండనాధికారి ధనకాంక్ష జాస్తిగా కలవాడు. బలభద్రుడి ధనం కాజేయటానికి మంచి అవకాశం చిక్కింది. అతను పెద్దలను నలుగురిని పిలిచి బలభద్రుని గురించి దాసీది చెప్పిన మాటలు చెప్పి, "ఇతడి డబ్బంతా అపహరించేద్దాం, మీరేమీ అభ్యంతరం చెప్పకండి" అన్నాడు. ఈ సంగతి తెలియగానే బలభద్రుడు భయపడిపోయాడు. అతని బెదురు చూసి రత్నవతి, "మీకు వచ్చిన భయమేమీ లేదు. మీరు గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి నేను గృహగుప్తుడి కూతురు రత్నవతినని, మన ఇద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం జరిగిందని, కావలిస్తే వలభీకి మనిషిని పంపించి వాకబు చేయవచ్చునని చెప్పండి. మనకు ప్రమాదమేమీ రాదు" అన్నది. బలభద్రుడు పెద్దల ఎదుట అలాగే చెప్పాడు. వారు వలభీకి ఒక మనిషిని పంపారు. ఆ మనిషి వెంట గృహగుప్తుడు స్వయంగా వచ్చి తన కూతురుని అల్లుణ్ణి గుర్తించి
పెద్దల సందేహం నివృత్తి చేసి కూతురుని అల్లుణ్ణి తన వెంట తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు.